బిగ్ బాస్ పాత్ర ఉన్నట్ట. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు, ఇప్పటి వరకు కన్ఫెషన్ చేసిన వాళ్ళు చాలా మందిని చేశారు కదా. దాదాపు 290 మందిని విచారణ జరిపారు, అందరిని అరెస్ట్ చేశారు. ఐఏఎస్లు ఉన్నారు, అందులో ఇంకా ఐఆర్ఎస్లు ఉన్నారు, చాలా మందిని చూస్తున్నాం మనం. సో మిథున్ రెడ్డి చెబితేనే బిగ్ బాస్ పాత్ర ఉన్నట్ట? లేదండి, అదేం లేదు. మిథున్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా బిగ్ బాస్ ఉన్నాడు. బిగ్ బాస్ పాత్ర ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే, ఫస్ట్ అసలు ఈ కుంభకోణం స్టార్ట్ అయింది సీటెల్ సాఫ్ట్వేర్ని ఆపేయటంతో. అవును, సీటెల్ సాఫ్ట్వేర్ని, అంటే సీటెల్ సాఫ్ట్వేర్ అంటే ఆటోమేటిక్గా ఆర్డర్లు ఇచ్చే వ్యవస్థ. అది ఆ వ్యవస్థని ఆపాలి అంటే టాప్ మోస్ట్ పర్సన్, అంటే అధికారం మొత్తం చేతిలో పెట్టుకొని ఉన్న వ్యక్తి చెబితే తప్ప ఒక వ్యవస్థ స్తంభించదు. అంతే కదా, ఆ పర్మిషన్ లేకుండా ఆ వ్యవస్థని మూసేయలేరు. సో అందుకని సీటెల్ సాఫ్ట్వేర్ని ఎప్పుడైతే ఆపేశారో, అంటే ఈ కుంభకోణం స్టార్ట్ అయింది సీటెల్ సాఫ్ట్వేర్ ఆపటం దగ్గర నుంచి. సో ఎందుకంటే అది ఆటోమేటిక్ గా ఆర్డర్లు ఇష్యూ చేస్తుంది, అది ఆపేసి మాన్యువల్ గా మనకి లీలా డిస్టిలరీస్ కి, ఆదాన్ డిస్టిలరీస్ కి, ఉన్నాయి కదా, ఎస్బీఐ ఆగ్రో, వీటికి ఆర్డర్లు ఇచ్చుకోవటానికి వీలుగా మనం చేయాలి అంటే ఆ సాఫ్ట్వేర్ని ఆపాలి. ఆ సాఫ్ట్వేర్ని ఆపాలి, ఆ వ్యవస్థ లేకుండా చెయ్యాలి అంటే అల్టిమేట్గా ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో, ఎవరు చెలాయిచ్చినా కానీ వాళ్ళ ఆదేశాలు లేకుండా సాఫ్ట్వేర్ ఆగదు, ఆ వ్యవస్థ ఆగదు. అందుకని మిథున్ రెడ్డి చెప్పినా ఒకటే, చెప్పబోయినా ఒకటే. మిథున్ రెడ్డిని పట్టుకున్నదే మిగిలిన 11 మంది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. అందుకని మిథున్ రెడ్డి వచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఆ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి నోటీసులు ఇచ్చారు. అప్పుడు ఆయనే కదా మినిస్టర్, ఆయనే కదా ఎక్సైజ్ మంత్రి చూశాడు. ఎక్సైజ్ మినిస్టర్కి ఇప్పుడు ఇవ్వటం ఏంటి అంటే ఆయన పాత్ర ఈ పాలసీ మేకింగ్లో లేదు అని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అందుకని ఆ విషయాన్ని ఆయన వచ్చి ఒప్పుకుంటే నాకేం సంబంధం లేదన్నా చెప్పాలి. అంతా వాళ్ళే చేశారంటే ఎవరు చేశారన్న ప్రశ్న వస్తుంది. దానికి నారాయణ స్వామి సమాధానం చెప్పాలి. లేకపోతే నారాయణ స్వామిని కూడా అరెస్ట్ చేస్తారు. అంతే కదా, కన్సర్న్ మినిస్టర్ కాబట్టి. అందుకని ఇక్కడ ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా నాకేం తెలీదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తు లేదు అంటే ఊరుకోరు. ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలన్నీ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు 300 పేజీల ఛార్జ్షీట్ వేశారు, ఒక ట్రంక్ పెట్టె నిండా డాక్యుమెంట్లు తీసుకెళ్లారు అంటే దాని అర్థమే మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు లెక్క. టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత దాన్ని కోరిలేట్ చేసుకునే స్టేట్మెంట్ల కోసమే పోలీసులు వెతుకుతారు. అంతే కదా, దాన్ని కోరిలేట్ చేసుకోవాలి. కోరిలేట్ చేసుకుంటే నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేకపోతే అంటే కోరిలేట్ చేసే స్టేట్మెంట్లు లేకపోతే కొంచెం కష్టసాధ్యం అవుతుంది, కానీ పోలీసులు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే దానికి స్టేట్మెంట్స్ అనుకూలంగా లేకపోయినా కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అందరూ చెప్పాలని లేదు కదా. అందరూ ఈ కుంభకోణంలో ఇంతమంది పాత్రధారులు ఉంటే అందరూ ఒప్పుకుంటేనే కుంభకోణం అనేది ఉండదు కదా. సో అందుకని వాళ్ళు ఒప్పుకోకపోయినా, అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒప్పుకోకపోయినా, చెప్పినా చెప్పకపోయినా, నాకేం తెలీదు, నేను మర్చిపోయాను, నా చిన్న మెదడు చితికిపోయింది అని చెప్పినా సరే వదలరు పోలీసులు. మొత్తం ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది అని ఎట్లా చెప్తున్నామంటే, సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేయటం అనేది చాలా కీలకమైన స్టెప్ ఈ మొత్తం కేసులో. సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ధనంజయ రెడ్డి విషయంలో, యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. కృష్ణమోహన్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో కూడా సుప్రీంకోర్టు మాకు 7 రోజుల గడువు ఇవ్వండి అన్నా కానీ ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా ఇండికేషన్లు, చాలా కీలకమైన స్టేజెస్ ఇవి. ఆ ఇండికేషన్లన్నీ వచ్చినాయి కాబట్టి వీళ్ళు బయటకు వచ్చి పొలిటికల్గా
మాకేం సంబంధం లేదు, ఆ, అసలు అవి కేసే లేదు, ఉంటాయిలేండి, అవి ఎట్లాగో ఉంటాయి. అసలు కేసే లేదు, చంద్రబాబు నాయుడు లోకేష్ స్కామే లేదు, కచ్చగట్టి కేసే చేస్తున్నారు లేదు, అంటే అంత స్కీములు తప్ప స్కాములు లేవు అనేది రవిచంద్రారెడ్డి గారు. ఇప్పుడు